హాయ్ అండి, వెల్కమ్ టు శైలజా ఫుడ్స్. నేను శైలజా ఫుడ్స్ అనే పేరు పెట్టడానికి అంతకుముందు చాలా పేర్లు ఆలోచించాను. ఎన్ని పేర్లు ఆలోచించినా చివరికి నేను శైలజా ఫుడ్స్ అనే పెట్టాను ఈ ఛానల్కి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే శనగలు నానబెడుతున్నాను, అది వేడి నీళ్ళల్లో. ఎందుకంటారా, రాత్రిపూట నానేయడం మర్చిపోయాను. ఎప్పుడైనా శనగలు కానీ బఠానీలు కానీ నానేయాలనుకున్నప్పుడు మర్చిపోతాం అనుకోండి, అర్జెంటుగా చుట్టాలు వస్తున్నామని తెలిసినప్పుడు కూడా ఇలాంటివి వేడి నీళ్ళలో నానేసుకుంటే తొందరగా నానిపోతాయి. ఇక్కడ నేను ఆలుగడ్డలు పీల్ తీసుకుంటున్నాను. ఆలుగడ్డలు శనగలు కలిపి కూర చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆలుగడ్డలు శనగలు కలిపి కుక్కర్లో వేసేసుకొని నీళ్లు పోసుకొని ఒక 3-4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శనగలు కానీ బఠానీలు కానీ వేరే ఏవైనా ఇది రాజ్మా కానీ తొందరగా అయిపోవాలంటే వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఒక 4 అవర్స్లో నానిపోతాయి. నేను ఇక్కడ పూరీకి పిండి కలుపుకుంటున్నాను. పూరీకి అయితే అప్పటికప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. చపాతీకి మాత్రం ఒక 1-2 అవర్స్ ముందర కలుపుకోవాలి. ఎందుకంటే చపాతీలు మెత్తగా ఉంటాయని ముందర కలుపుకుంటాము. పూరీలకైతే నూనె గుంజుతుంది, అందుకని అప్పటికప్పుడు కలుపుకోవాలి. ఇక్కడ నేను తిరగమాత వేసుకొని ఆలుగడ్డలు శనగలు వేసేసాను. ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వేసాను. ఉల్లిపాయలు వేయలేదు, ఎందుకంటే శనివారం కాబట్టి ఉల్లిపాయలు వాడను. ఇక్కడ నేను పూరీలు చేసుకుంటున్నాను. ఏంటి ఇంత చిన్నగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవి చిట్టి చిట్టి పూరీలు. నేను కొత్తగా మీషోలో ఒకటి పూరీ కోసం అని ఒక ప్రెస్ కొన్నాను. దాంట్లో కూడా కజ్జికాయలు చేసుకోవచ్చు, పూరీ చేసుకోవచ్చు. ఆ ప్రెస్లో చాలా బాగుంది. చిన్న చిన్న పూరీలు పిల్లలు ఇష్టంగా తింటారు. చిన్నవి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి బాగానే పొంగుతున్నాయి. కాకపోతే కొన్ని పొంగాయి, కొన్ని పొంగలేదు. మీరు ఈ పూరీలోకి ఏ కూరలు చేసుకుంటారో, ఏ కూర ఎక్కువ ఇష్టపడతారో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్త కొత్త రెసిపీలతో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, బాయ్.